హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము హెచ్టిఎంఎల్లో సిఎస్ఎస్ ఎలా అప్లై అవుతుందో, మనము స్టైల్స్ ఏమీ అప్లై చేయకుండా ఇక్కడ మనం చూస్తున్నట్లుగా H1కి ఇలాగా కలర్ ఎలా అప్లై అవుతుంది, ఇలాగా ఇటాలిక్ ట్యాగ్కి ఇలాగా ఇటాలిక్ నేచర్ ఎలా అప్లై అవుతుంది అనేది మనము ఈ వీడియోలో నేర్చుకుందాము. మీకు కనుక ఈ ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియోలో మనము ఫస్ట్గా మనం ఒక క్వశ్చన్తో లెసన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మనకు కనబడుతున్నట్లుగా ఇక్కడ ఒక H1 ఉంది, ఇటాలిక్ ట్యాగ్ ఉంది అండ్ వాటికి స్టైలింగ్ అనేది అప్లై అవుతుంది. సో దీనిలో ఏంటి అంటే, అసలు మనము జస్ట్ H1 అనే ట్యాగ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది ఇలాగ బోల్డ్గా మామూలుగా ఉన్న టెక్స్ట్ కంటే బిగ్గర్గా ప్రింట్ అవుతూ ఉంది. సో ఇది ఎలా అలా ప్రింట్ అవ్వగలుగుతుంది, దానికి ఎలా అర్థమవుతుంది, బ్రౌజర్కి ఎలా అర్థమవుతుంది, మనం ఇలాగ H1 ఇవ్వగానే అది ఎక్కువగా పెద్దగా ప్రింట్ అవ్వాలని దానికి ఎలా తెలుస్తుంది అని మనమే క్వశ్చన్ వేసుకుంటే, సో యాక్చువల్గా బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతూ ఉంటుంది అంటే, మనము ఏ స్టైల్స్ అప్లై చేసినా చేయకపోయినా సరే ఇక్కడ మనము మనము సిఎస్ఎస్ కానీ ఏ టెక్నాలజీ మనము దీనిలో వాడటలేదు, జస్ట్ HTML మాత్రమే వాడుతూ ఉన్నాం దీనిలో. సో ఇక్కడ నేను ఉన్న టెక్స్ట్ మీకు క్లియర్గా అర్థం కావడానికి మాడిఫై చేస్తున్నాను, జస్ట్ H1 అని ఇస్తున్నాను. తర్వాత ఒక పీ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను, దానిలో ఒక డమ్మీ టెక్స్ట్ ఇస్తున్నాను. ఆ తర్వాత నేను ఒక ఇటాలిక్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ చేసి చేంజెస్ అని సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇలాగ మనకు వచ్చింది. ఇప్పుడు మనకి H1 ఉంది, పారాగ్రాఫ్ ఉంది, ఇటాలిక్ ట్యాగ్ ఉంది. సో నేను H1 అని ఇవ్వగానే టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా బ్లాక్ కలర్కి చేంజ్ అయిపోయింది, దాని ఫాంట్ వెయిట్ అనేది చేంజ్ అయిపోయింది. బట్ మీరు కింద చూసినట్లయితే పీ ట్యాగ్లు ఇవ్వగానే టెక్స్ట్ అనేది నార్మల్గా వచ్చింది, బ్లాక్ లెవెల్గా ప్రింట్ అయిపోయింది. అండ్ ఇటాలిక్ ట్యాగ్ ఇవ్వగానే టెక్స్ట్ అనేది ఇలాగా ఇటాలిక్గా చేంజ్ అయిపోయింది. ఇది ఎలా జరుగుతుంది అంటే, మనకు తెలియకుండానే బ్రౌజర్ ఏం చేస్తుందంటే కొన్ని డిఫాల్ట్ సిఎస్ఎస్ స్టైల్స్ అనేది అప్లై చేస్తూ ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, డిఫాల్ట్ సిఎస్ఎస్ స్టైల్స్ అనేది బ్రౌజర్ అప్లై చేస్తూ ఉంటుంది. సో వాటిని మనము ఎలా చూడొచ్చు అంటే, సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు దేనికైతే స్టైల్స్ అప్లై అవుతున్నాయో మీరు చూడాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, జస్ట్ ఇలాగా టెక్స్ట్ మీద మీరు దాని ప్రాపర్టీస్ చూడాలనుకున్న టెక్స్ట్ మీద మీరు జస్ట్ మౌస్ అలా ఉంచి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేయండి బ్రౌజర్లో. సో మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా, నేను బ్రౌజర్ కొంచెం పెద్దదిగా చేసి చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. సో మీరు అలా చూడగానే ఆటోమేటిక్గా ఇక్కడ H1 అనే దానికి హైలైట్ అయ్యింది. మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు. దీన్ని ఇక్కడ చూడగానే మీకు అర్థమయ్యేది ఏంటంటే, నేను ఇక్కడ జస్ట్ దాని యొక్క మీకు ఇన్స్పెక్టర్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీకు H1కి సంబంధించిన ఎలిమెంట్స్ అనేవి చూపిస్తూ ఉన్నాయి అండ్ HTML బాయిలర్ ప్లేట్ కూడా మీకు చూపిస్తుంది. మన డాక్యుమెంట్లో ఏమేమి టెక్స్ట్ అయితే ఉందో అది మొత్తం చూపిస్తుంది. సో మీరు ఇక్కడ చూసారంటే మన H1లో టెక్స్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో దీనికి ఏ స్టైల్స్ అప్లై అవుతున్నాయి అనేది మీరు కావాలంటే చూడొచ్చు. ఇలా కనుక మీకు స్టైల్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నేను H1 మీద ఎప్పుడైతే ఇలాగ కర్సర్ ఉంచానో ఇక్కడ పైన H1 అనేది హైలైట్ అవుతుంది. దానితో పాటుగా దానికి ఏ స్టైల్స్ అనేది ఇవన్నీ కూడా సిఎస్ఎస్ స్టైల్స్ అంటే, మనము సిఎస్ఎస్ స్టైల్స్ అనేది ఎలా అప్లై చేయాలో మనం కూడా చూద్దాము. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన స్టైల్స్ అనేవి ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫిల్టర్ స్టైల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది కదా. ఈ స్టైల్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ ఏ స్టైల్స్ అప్లై అవుతున్నాయంటే, డిస్ప్లే బ్లాక్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, H1 అనేది చూడగానే బ్రౌజర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా దానికి డిస్ప్లే బ్లాక్ అంటే అది బ్లాక్ లెవెల్ ట్యాగ్గా దాన్ని చేంజ్ చేస్తుంది. దాని ఫాంట్ సైజ్ 2ms, దాని ఫాంట్ సైజ్ పెద్దదిగా ఉండాలని దానికి అర్థమవుతుంది. అండ్ దాని ఫాంట్ వెయిట్ అంటే, ఇక్కడ మీరు ఫాంట్ వెయిట్ అనేది చూస్తున్నారు కదా, ఈ టెక్స్ట్ వెయిట్ చూడండి కొంచెం
థిక్కర్గా కనపడుతుంది కదా, సో దాన్ని ఫాంట్ వెయిట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ మార్జిన్ స్టార్ట్ అంటే దీనిపైన ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఆ పైన స్పేస్ కింద కనబడే స్పేస్ కూడా ఆటోమేటిక్గా బ్రౌజర్ అనేది డిఫాల్ట్ సిఎస్ఎస్ యూజ్ చేసి లేదా యూజర్ ఏజెంట్ స్టైల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. యూజర్ ఏజెంట్ స్టైల్స్ లేదా బ్రౌజర్ డిఫాల్ట్ స్టైల్స్ అని చెప్పేసి వాటిని అప్లై చేస్తూ ఉంది. సో అలాగా మనకి స్టైల్స్ అనేవి అప్లై అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు పీ ప్రాపర్టీకి లేదా పీ ట్యాగ్ అప్లై అవుతున్న స్టైల్స్ చూడాలి అంటే జస్ట్ మీరు ఇక్కడ పీని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా పీకి ఏ స్టైల్స్ అప్లై అవుతున్నాయో మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, నేను పీ మీద ఎప్పుడైతే హోవర్ చేశానో పీ మీద దానికి సంబంధించిన స్టైల్స్ అనేవి అన్నిటిని మనకి చూపిస్తుంది. సో ఇంకొంచెం చూడండి, డిస్ప్లే బ్లాక్ అప్లై అవుతుంది, మార్జిన్ అప్లై అవుతుంది, దీనికి కూడా మార్జిన్ టాప్, ఇక్కడ దీనికి కూడా మార్జిన్ టాప్ అప్లై అవుతుంది, మార్జిన్ బాటమ్ కూడా అప్లై అవుతుంది. సో ఇలాగా స్టైల్స్ అనేవి అప్లై అవుతున్నాయి. మరియు మీరు ఇటాలిక్ ట్యాగ్ని మీరు చూసారంటే చూడండి, దీని ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అని వచ్చింది. సో ఇలాగ ఇటాలిక్ ఇది ఎవరు అప్లై చేస్తున్నారు అంటే ఇది ఎక్కడ ఏ ఫైల్ నుంచి వస్తుందనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఎలా అప్లై అవుతుంది అని అంటే బ్రౌజర్ అనేది ఆ స్టైల్స్ని, ఆ ట్యాగ్ని చూడగానే ఆటోమేటిక్గా కొన్ని స్టైల్స్ అనే వాటిని అప్లై చేస్తూ ఉంది. సో ఇలాగా మనకు తెలియకుండానే HTMLలో కూడా బ్రౌజర్ అనేది కొన్ని డిఫాల్ట్ స్టైల్స్ అనేది అప్లై చేస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకి HTMLలో ఏ ట్యాగ్ తగ్గట్టుగా వాటి ఫాంట్స్ అనేవి, వాటి స్టైల్స్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి కావాలి అనుకుంటే మన ఓన్ స్టైల్స్ కానీ ట్యాగ్స్ కానీ మనం ఓన్గా అప్లై చేసుకోవచ్చు. కావాలి అంటే మన ఓన్గా కూడా మనము స్టైల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. CSSలో మెయిన్గా 3 రకాలుగా మనము స్టైల్స్ అప్లై చేయొచ్చు. సో నేను జస్ట్ లిటిల్ బిట్ CSS ఇంట్రడక్షన్ ఇస్తాను. సో ఫర్దర్గా మీరు ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు HTMLలో ఏం జరుగుతుంది అనేది, స్టైల్స్ అన్నీ ఎలా అప్లై అవుతున్నాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో మన ఓన్గా ఇప్పుడు మనము స్టైల్స్ని CSSని HTML ఎలా అప్లై చేయొచ్చు. ఇప్పుడు వరకు ఏం జరుగుతుంది, బ్రౌజర్ అనేది స్టైల్స్ని HTML అప్లై చేస్తుంది. ఇప్పుడు మన ఓన్గా మనకు నచ్చిన స్టైల్స్ బ్రౌజర్లో ఎలా అప్లై చేయొచ్చు అనేది ఇప్పుడు మన ఓన్గా మనం ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. మేజర్గా స్టైల్స్ అనేవి 3 రకాలుగా మనము HTMLలో అప్లై చేయొచ్చు. ఫస్ట్ దాన్ని ఏమంటారు అంటే ఇన్లైన్ స్టైల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు, ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఏంటి అంటే ఇంటర్నల్ స్టైల్స్. థర్డ్ది ఏంటంటే ఎక్స్టర్నల్ స్టైల్స్. ఈ 3 రకాలుగా మనం స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఇది కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా జస్ట్ నేను వాటన్నిటిని ఏం చేస్తున్నాను అంటే కామెంట్లో పెడుతున్నాను, జస్ట్ మనకి రిఫరెన్స్ పర్పస్ కోసం. సో ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేసినా సరే ఆ చేంజెస్ ఏమి ఇక్కడ కనపడవు. సో ఇప్పుడు మనము ఇన్లైన్ స్టైల్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఇన్లైన్ స్టైల్స్ ఎలా అప్లై చేయాలో అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే H1కి ఒక కలర్ ఇద్దాం అనుకుంటున్నాను, ఇలా బ్లాక్ కాకుండా వేరే కలర్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎలా అంటే అది కూడా CSS యూజ్ చేసి మన ఓన్గా మనకు నచ్చిన కలర్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఏంటి అంటే మనకి ఇన్లైన్ స్టైల్ మెథడ్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్లైన్లో ఏం చేస్తానంటే స్టైల్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఈ యాట్రిబ్యూట్ ఏం చేస్తుంది, ఇన్లైన్ మెథడ్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే స్టైల్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. ఆ యాట్రిబ్యూట్ ఎక్కడ అప్లై చేయాలంటే ఎక్కడైతే స్టైల్స్ మనం ఇవ్వాలి అనుకుంటున్నామో దాని యొక్క స్టార్టింగ్ ట్యాగ్లో ఆ యాట్రిబ్యూట్ని అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఏమి అప్లై చేద్దాం అనుకుంటున్నానంటే దీనికి కలర్ అనే ఒక ప్రాపర్టీని అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ యాట్రిబ్యూట్లోనే మళ్ళీ ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి. CSSలో మేజర్గా మనం వాల్యూస్ని ఎలా అప్లై చేస్తాము అంటే ప్రాపర్టీ అండ్ వాల్యూ. HTML ఎలా అప్లై చేస్తాము అంటే యాట్రిబ్యూట్ అండ్ వాల్యూ ఇస్తాం. బట్ CSSలో ఏంటి అంటే ప్రాపర్టీ అండ్ వాల్యూని ఇస్తాము. ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే స్టైల్ యాట్రిబ్యూట్లో నేను కలర్ అనే ఒక ప్రాపర్టీ ఇస్తున్నాను. ఈ కలర్ ప్రాపర్టీ ఏంటి అంటే CSSకి సంబంధించింది. సో ఈ ప్రాపర్టీని వాల్యూని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే కాలన్ ఇవ్వడం ద్వారా
ప్రాపర్టీని అండ్ వాల్యూని సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నా అంటే కలర్ బ్లూ అనే దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ వాల్యూ ఇవ్వడం ఎండ్ అయిపోయింది కాబట్టి నేను సెమీకోలన్ ఇస్తున్నాను. సో మెయిన్ థింగ్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నల్ స్టైల్స్ మెథడ్లో మీరు స్టైల్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. దానికి వాల్యూ ఎలా ఇస్తాము అంటే వాల్యూస్ ఏమేమి ఇస్తామంటే సిఎస్ఎస్కి సంబంధించిన వాల్యూస్ ఇస్తాము. ఇది కలర్ అనే ప్రాపర్టీ సిఎస్ఎస్కి సంబంధించింది. ఇది కలర్ని అండ్ దాని వాల్యూని మనం ఎలా అసైన్ చేస్తామంటే కాలన్ ఇచ్చి ఈ ప్రాపర్టీకి వాల్యూని మనం అసైన్ చేసాం. వాల్యూ అసైన్ చేయడం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కాలన్ ఇవ్వాలి. అవన్నీ ఎక్కడ ఉండాలి అంటే ఇంటర్నల్ స్టైల్ షీట్ మెథడ్లో ఈ కోడ్స్ లోపల మాత్రమే ఈ ప్రాపర్టీని వాల్యూని మనం డిఫైన్ చేయాలి. సో ఇప్పుడు నేను చేంజెస్ చేస్తున్నాను, రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా ఏమైపోయింది, H1 అనేది మనకి ఇలాగా బ్లూ కలర్లో చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఇన్స్పెక్ట్ చేసి చూసారు అంటే దానికి కలర్ ఏది అప్లై అవుతుందో చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ మీద ఇన్స్పెక్ట్ చేసి జస్ట్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్ట్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు కావాలి అంటే ఇక్కడ H1 అనేది ఆటోమేటిక్గా సెలెక్టెడ్ అయ్యింది. దానికి కలర్ ఏమని ఉంది, బ్లూ కలర్గా చూపిస్తూ ఉంది. సో ఇలాగ మనము ఇంటర్నల్ మెథడ్ యూస్ చేసుకొని ఇంటర్నల్ స్టైల్ షీట్స్ మెథడ్ యూస్ చేసుకొని సిఎస్ఎస్ని మన ఓన్గా మనము అప్లై చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే ఇంటర్నల్ మెథడ్. సో ఇప్పటి వరకు మనము ఇన్లైన్ మెథడ్ చూసాము, ఇప్పుడు ఇంటర్నల్ మెథడ్ అనేది చూద్దాము దాన్ని ఎలా అప్లై చేయాలో. సో ఇంటర్నల్ మెథడ్ అనేది స్టైల్ అట్రిబ్యూట్లో కాకుండా మనం ఏం చేస్తాము అంటే స్టైల్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్టైల్ ట్యాగ్ని ఎక్కడ అప్లై చేయాలి అంటే హెడ్ ట్యాగ్లో స్టైల్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. దానికి స్టార్టింగ్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. అలాగా స్టైల్ ట్యాగ్ని మనం టైప్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. సో ఇది ఎక్కడ ఇవ్వాలి అంటే ఈ స్టైల్ ట్యాగ్ని మనము ఖచ్చితంగా హెడ్ ట్యాగ్ లోపల మాత్రం ఇవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చేంజెస్ సేవ్ చేసి ఇప్పుడు ఇటాలిక్ ట్యాగ్కి నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేయాలంటే స్టైల్ ట్యాగ్లో మనము స్టైల్స్ అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా మనము ఏ ట్యాగ్కి అయితే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ట్యాగ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ నేమ్ ఏంటి అంటే ఐ ట్యాగ్. జస్ట్ మనకి కోడ్స్ ఏమీ లేకుండా లేదా యాంగిల్ బ్రాకెట్స్ ఏమీ లేకుండా జస్ట్ ఐ అని ఇస్తే సరిపోతుంది. దాని నేమ్ ఐ అని ఇచ్చిన తర్వాత మీరు ఇలాగా కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి. ఎందుకు ఈ కర్లీ బ్రేసెస్ అంటే దీని లోపల ఈ ఐకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నింటినీ దీనిలో డిఫరెన్షియేట్ చేసాం. నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్నింటినీ డివైడ్ చేయడం కోసము దీనిలో మనం ఇలాగ కర్లీ బ్రేసెస్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఏ ప్రాపర్టీ ఏం అప్లై చేయాలనుకుంటున్నారు, కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు. సో దానికోసం మీరు ఏం చేయాలి, కలర్ అనే ప్రాపర్టీని టైప్ చేయాలి. ఇలాగ కోలన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు, ప్రాపర్టీని అండ్ వాల్యూని డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటుంది. ఇది కలర్ అనేది ఒక సిఎస్ఎస్కి సంబంధించిన ప్రాపర్టీ. సో దాని వాల్యూని మనం ఇక్కడ ఎలా ఇవ్వచ్చు అంటే నేను రెడ్ అని చెప్పేసి ఇచ్చాను. వాల్యూ ఇవ్వడం అయిపోయిన తర్వాత సెమీకోలన్ అలా ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, కావాలంటే జస్ట్ సేవ్ చేంజెస్ చేసి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇటాలిక్ ట్యాగ్ చూసారు కదా, ఇక్కడ ఆటోమేటిక్గా అది రెడ్లోకి చేంజ్ అయిపోయింది. సో మీరు కావాలనుకుంటే ఇటాలిక్ ట్యాగ్ మీద హోవర్ చేయగానే మీకు కలర్ రెడ్ అనేది మీకు చూపిస్తూ ఉంది. మీరు కావాలి అనుకుంటే టెస్టింగ్ పర్పస్ కోసం మీరు ఆటోమేటిక్ ఇక్కడ కలర్ని మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకొని టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఇది. సో ఇచ్చిన తర్వాత మీరు జస్ట్ ఇదిగోండి చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది కదా. మరలా మీరు ఎప్పుడైతే రీఫ్రెష్ చేస్తారో అవన్నీ పోతూ ఉంటాయి. ఈ మెయిన్గా ఈ డెవలపర్ టూల్స్ దేనికి అంటే డెవలపర్స్ కోసమే. దేనికోసం అంటే అవి టెస్టింగ్ చేయడానికి, ఏది ఎలా జరుగుతుంది ఏంటి తెలుసుకోవడం కోసము అది దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఈ మెథడ్ ఏంటి అంటే ఇంటర్నల్ మెథడ్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది స్టైల్ అనే ట్యాగ్ని తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు దేనికి స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నారో దాని ట్యాగ్ నేమ్ తీసుకోవాలి. ఆ తర్వాత కర్లీ బ్రేసెస్ ఇచ్చి దాని లోపల సిఎస్ఎస్కి సంబంధించిన ప్రాపర్టీ అండ్ వాల్యూ. ప్రాపర్టీ అంటే నథింగ్ బట్ ఏం లేదు, ఇప్పుడు ఈ టెక్స్ట్కి సంబంధించిన ఒక ప్రాపర్టీ ఇది. దీనికి టెక్స్ట్కి సంబంధించిన ప్రాపర్టీ ఏంటి అంటే కలర్ అనే ప్రాపర్టీ. సో ఆ కలర్ ప్రాపర్టీని మనం అప్లై చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇలాగ కలర్ అనే ప్రాపర్టీని తీసుకొని ఏ కలర్ అప్లై చేయాలనుకుంటున్నామో దాని వాల్యూని మనం ఇక్కడ ఇచ్చాము. అందుకనే ఆటోమేటిక్గా మనకి స్టైల్స్ అనేవి అప్లై అయిపోయాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి థర్డ్
థర్డ్ మెథడ్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ స్టైల్స్. ఈ ఎక్స్టర్నల్ స్టైల్స్ ఏంటి అంటే మనము స్పెషల్గా సిఎస్ఎస్కి సంబంధించిన ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తాము. ఈ సిఎస్ఎస్ ఫైల్లో మనం స్టైల్స్ అనేది ఇస్తూ ఉంటాం. సో దానికోసం ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ముందుగా నేనేం చేస్తున్నాను అంటే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, సిఎస్ఎస్కి సంబంధించిన ఫైల్. ఆ ఫైల్కి నేను స్టైల్ నేమ్ ఇస్తున్నాను, ఖచ్చితంగా నేమ్ ఇవ్వాలి, styles.css. ఎందుకంటే మనం ఇక్కడ సిఎస్ఎస్ రాస్తున్నాం కాబట్టి దాని ఎక్స్టెన్షన్ .css అని ఇవ్వాలి. ఇది మొత్తము కూడా ఫైల్ నేమ్, మీకు నచ్చిన నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నేనేమి ఇస్తున్నా అంటే స్టైల్స్ అని ఇస్తున్నాను, తర్వాత దాని ఎక్స్టెన్షన్ .css అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. జస్ట్ అలా ఇవ్వగానే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, ఇదిగోండి HTMLలో మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి నేను ఒక కలర్, వేరే కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ముందుగా ఇక్కడ ఇంటర్నల్ స్టైల్స్లో ఏ మెథడ్స్ అయితే ఫాలో అయ్యామో అదే ఫాలో అవుతాం. బట్ ట్యాగ్ తీసుకోము. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే స్టైల్ ఫైల్, సపరేట్ ఫైల్ అనేది మనం తీసుకుంటున్నాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్గా ఏ ట్యాగ్ అయితే నేను అప్లై చేయాలనుకుంటున్నానో ఆ ట్యాగ్ నేమ్, ఇక్కడ ఆ ట్యాగ్ నేమ్ ఏంటి, పీ ట్యాగ్ నేమ్. సో నేను పీ తీసుకొని కర్లీ బ్రేసెస్ ఇచ్చి జస్ట్ యాజ్ ఈజ్ పాత వాటికి ఎలా అప్లై చేసాం అలాగే. సో ఇప్పుడు నేను కలర్ అనే ప్రాపర్టీ ఇచ్చాను, దాని వాల్యూ జస్ట్ నేను ఏమి ఇస్తాను అంటే గ్రీన్ అని ఇస్తాను, ఇచ్చి సెమీకాలన్ ఇచ్చాను, జస్ట్ సేవ్ చేస్తున్నాను, రిఫ్రెష్ చేశాను. బట్ మీరు గమనిస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ స్టైల్స్ అనేవి ఏమీ అప్లై అవ్వడం లేదు. ఎందుకు స్టైల్స్ అప్లై అవ్వడం లేదు అంటే ఇక్కడ మీరు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అప్లై చేసే ముందుగా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హెడ్ ట్యాగ్ లోపల మీరు ఇంకొక ట్యాగ్ అనేది ఇవ్వాలి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ క్రియేట్ చేసేటప్పుడు. అదేంటి అంటే లింక్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ లింక్ అనే ట్యాగ్లో మీరు ఇవ్వాల్సింది ఏంటి అంటే లింక్ లోపల ఇక్కడ రిలేషన్ REL అని చెప్పేసి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, దానిలో స్టైల్ షీట్ అని ఇవ్వాలి వాల్యూ. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని క్రియేట్ చేస్తున్నారో ఇలాగా మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సోర్స్ అంటే ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యొక్క పాత్ అనేది మనం HTMLలో చూపించాలి. సో ఈ index.html styles.css రెండు ఒకే ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే జస్ట్ దాని ఫైల్ నేమ్ ఇచ్చేస్తున్నాను, styles.css అని ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి. సో href అనే అట్రిబ్యూట్ ఇవ్వగానే ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా స్టైల్స్ అనేవి దానికి అప్లై అవుతూ ఉంటాయి. సో మీరు మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని అప్లై చేస్తున్నారో అప్పుడు మీరు లింక్ అనే, ఇది ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, లింక్ అనే ట్యాగ్ని తీసుకొని REL అనే అట్రిబ్యూట్లో స్టైల్ షీట్ అనే వాల్యూ ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత href అనే అట్రిబ్యూట్ తీసుకొని దానిలో మనము దాని యొక్క ఫైల్ పాత్ మన ఫోల్డర్లో ఎక్కడ ఉందో ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఎక్కడ ఉందో అక్కడ చెప్తే ఆటోమేటిక్గా మన ఫైల్స్ అనేవి, మన స్టైల్స్ అనేవి అప్లై అయిపోతూ ఉంటాయి. ఇలాగ మనకి ఇన్లైన్ మెథడ్, ఇంటర్నల్ మెథడ్, ఎక్స్టర్నల్ మెథడ్స్ అనేవి అప్లై అవుతూ ఉంటాయి. 3 మెథడ్స్ యూస్ చేసుకొని మనము స్టైల్స్ యూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన పర్పస్ ఉంది. మనము ఎప్పుడైతే CSS చెప్పుకోవడం స్టార్ట్ చేస్తామో వీటన్నిటి గురించి డీప్గా డిస్కస్ చేస్తాం. బట్ ఈ ఇంట్రడక్షన్ దేనికోసం అంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా, కొంచెం అక్కడక్కడ HTML CSSకి సంబంధించిన టాపిక్స్ తగులుతూ ఉంటాయి. సో వాటిని అర్థం చేసుకోవడం కోసము నేను ఈ CSS దాన్ని చెప్పడం జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది అర్థమైందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరలా ఇంకొకసారి వీడియోని చూడండి, మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేసి అప్లై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ ఛానల్లో కనుక కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాం. బాయ్ బాయ్.